ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజు విచారణలో భాగంగా హార్డ్ డిస్క్ల ధ్వంసంపై ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. రివ్యూ కమిటీ ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేశారా అన్న కోణంలో సిట్ విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజు విచారణలో భాగంగా హార్డ్ డిస్క్ల ధ్వంసంపై ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. రివ్యూ కమిటీ ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేశారా అన్న కోణంలో సిట్ విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి రెండో రోజు విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మొదటి రోజు కస్టడీ విచారణలో భాగంగా సుమారుగా రాత్రి వరకు అంటే 6:30 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించారు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు సంబంధించినటువంటి పాత్రతో పాటు ఆ తర్వాత ఈ హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి రీప్లేస్మెంట్ తదితర అంశాల మీద నిన్నంతా కూడా ఆయన్ని విచారించారు. అయితే ఈరోజు మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతోంది. విచారణ అంతటినీ కూడాను జాయింట్ సిపి దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఆయన వినియోగించినటువంటి జీమెయిల్ ఖాతాలతో పాటు iCloudకు సంబంధించినటువంటి ఖాతాల కేంద్రంగానే విచారణ మొత్తం కొనసాగేటటువంటి అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ జీమెయిల్ ఖాతాలోనూ తర్వాత iCloud ఖాతాలోనూ కీలకమైనటువంటి సమాచారం ఉంటుందంటూ కూడా ఇప్పటికే సిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే అందులో ఉండేటటువంటి డేటాను రిట్రీవ్ చేయగలిగితే, అందులో ఉన్న డేటాను తెలుసుకోగలిగితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా సిట్ భావిస్తోంది. సో అందుకు అనుగుణంగానే iCloud ఖాతాలతో పాటు జీమెయిల్ ఖాతాల మీదనే ప్రధానంగా దృష్టి సారించింది. గతంలో పలుమార్లు ప్రభాకర్ రావును ఇటు సిట్ అధికారులు విచారించినటువంటి నేపథ్యంలో ఆయన నుంచి ఈ iCloudకు సంబంధించినటువంటి పాస్వర్డ్లు, జీమెయిల్కి సంబంధించినటువంటి పాస్వర్డ్లను కోరింది. సో అయితే అన్నిటికీ సంబంధించినటువంటి పాస్వర్డ్లను ఆయన ఇవ్వలేదు. కేవలం 4 జీమెయిల్ ఖాతాలకు సంబంధించినటువంటి పాస్వర్డ్లను ఇచ్చారు. మరోవైపు 2 iCloudకు సంబంధించినటువంటి ఖాతాలను ఇచ్చారు. సో వీటిని తనిఖీ చేసినప్పుడు అందులో ఎక్కడా కూడా డేటా కనిపించలేదు. దీంతో ఆ ఖాతాలన్నింటినీ కూడాను FSLకు పంపించడం జరిగింది. సో FSL అందులో ఉండేటటువంటి డేటాను కూడా రిట్రీవ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ FSLకు సంబంధించినటువంటి డేటా ఆధారంగానే ఇప్పుడు ప్రభాకర్ రావుని విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు అందులో డేటా ఎరేజ్కి సంబంధించినటువంటి అంశాల గురించి ప్రభాకర్ రావుని ప్రశ్నించినప్పుడు తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత డేటాను మాత్రమే తాను అందులో నుంచి ఎరేజ్ చేశాను తప్ప మిగతా ఏ డేటాను కూడా ఎరేజ్ చేయాలంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇదంతవరకు వాస్తవం అనేటటువంటి అంశాల మీద ఇప్పుడు సిట్ అధికారులు ఫోకస్ ఉంచారు. అందుకు అనుగుణంగానే యాపిల్తో పాటు ఆ తర్వాత జీమెయిల్ సంబంధించినటువంటి వారికి కూడాను ఇప్పటికే మెయిల్స్ పంపించింది. సో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వాలంటూ కూడా ఒకవేళ ఇటు జీమెయిల్ నుంచి తర్వాత యాపిల్ సంస్థల నుంచి కూడా ఈ ప్రధానంగా ఈ డేటా సమాచారం రాగలిగితే ఇంతకుముందు ప్రభాకర్ రావు చెప్పినటువంటి సమాచారాన్ని దాంతో క్రోడీకరించి వాస్తవమా కాదనేటటువంటి అంశాల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావు వాడినటువంటి జీమెయిల్ ఖాతాలు ఆ తర్వాత iCloud ఖాతాల కేంద్రంగానే ఈరోజు మొత్తం విచారణ కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదొక అంశం అయితే ఇక ఈ హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్లను రీప్లేస్ చేశారు. ప్రధానంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభాకర్ రావు రాజీనామా చేసేటటువంటి సమయంలోనే ఈ మొత్తం హార్డ్ డిస్క్లన్నీ కూడా రీప్లేస్మెంట్ జరిగింది. సో అందులో ఉండేటటువంటి డేటాను కూడా ఎరేజ్ చేశారు. కాబట్టి ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగింది అనేటటువంటి అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. అయితే ప్రభాకర్ రావు ఖచ్చితంగా నిబంధనలను ఫాలో అయ్యారా, రివ్యూ కమిటీ అనుమతి మేరకే ఈ మొత్తం ఇప్పటివరకు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లన్నీ కూడా చేశారా అనేటటువంటి అంశాల గురించి కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదొక అంశం అయితే ఇదే కాకుండా చాలా వరకు కూడా అంటే ప్రతిసారి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే మాత్రం రివ్యూ కమిటీకి కొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఏ అంశాల ఆధారంగా రివ్యూ కమిటీ ఏ అంశాలను ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తుందో అందుకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మొత్తం అనుమతుల మేరకు నిబంధనల మేరకు జరిగాయా లేదా అనే అంశాల గురించి కూడా ఈరోజు విచారణ చేయబోతూ ఉన్నారు.